వెల్కమ్ టు గ్రౌండ్ టాక్ తెలుగు ఛానల్. దిస్ ఈజ్ జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్. సామాన్యుడు నడ్డి విరిచేలాగా వంట గ్యాస్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. దీనికి సంబంధించి అధికార వర్గాలు వీటిని వెల్లడించిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు నుంచి తాజాగా పెంచినటువంటి రూ. 29 ధర పెంపుదలకు సంబంధించి ఏదైతే 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్కి సంబంధించినటువంటి రూ. 29 పెంపు ధరకు సంబంధించి ఈ రోజు నుంచి అమల్లో ఉన్నట్లు కూడా పేర్కొంది. అయితే దీని యొక్క ప్రభావం అనేది దేశవ్యాప్తంగా ఇప్పటికే ఏ స్థాయిలో ఉందనేది మనకి క్లియర్గా ఒకసారి చూసుకున్నట్లయితే దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో చూసుకున్నట్లయితే రూ. 29 ధర పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి రూ. 942 వరకు చేరుకున్నట్లు కూడా మనం చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒకవైపు హైదరాబాద్ నగరంలో దాదాపుగా రూ. 1000 వరకు కూడా ఈ యొక్క ధర పెరిగిందంటే ఏ స్థాయిలో పరిస్థితి ఉందని మనం చెప్పొచ్చు. అంటే రూ. 996 వరకు కూడా ఈ ధర పెరిగిందని మనం చెప్పొచ్చు. అలాగే విజయవాడకు సంబంధించి అంటే స్థానిక పన్నులను బట్టి చూసుకున్నట్లయితే రూ. 970 నుంచి రూ. 990 వరకు కూడా ఈ యొక్క ధర మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు కూడా మనం క్లియర్గా మనకి స్పష్టమవుతుంది. అయితే ఇటువంటి ధరల పెంపుదల నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గృహిణులు అయితే తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 3 నెలల వ్యవధిలోనే ఇది రెండోసారి పెరగడం సామాన్య మధ్య తరగతిని ఇరుకుని పెట్టడం చూసుకున్నట్లయితే ఈ యొక్క పరిస్థితి ఏ సిచ్యువేషన్లో ఉందనేది మనం చెప్పొచ్చు. అయితే గతంలో చూసుకున్నట్లయితే ఒకేసారి రూ. 60 పెంచి సామాన్య మధ్య తరగతిపై ఎటువంటి పెను భారం మోపాయో ఈ యొక్క చమురు సంస్థలు. ఈ నేపథ్యంలో ఈ తాజాగా చూసుకున్నట్లయితే రూ. 29 పెంపుదలతో ఆ యొక్క భారం అనేది పెను భారంగా అయిందనేది మనం చెప్పవచ్చు. భారం అనేది చాలా వరకు కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నప్పటికి కూడా చూసుకున్నట్లయితే అనేక విమర్శలు అనేది ప్రతిపక్షాల నుండి వస్తున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అనేది ఒకవైపు చమురు సంస్థలకు సంబంధించి ఎటువంటి భారం పడనీయకుండా ఒకవైపు ప్రజల వైపు భారం పడేలాగా వ్యవహరిస్తుందంటూ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు ప్రతిపక్ష నేతలు కావచ్చు. ప్రభుత్వం నుంచి కూడా తన యొక్క వెర్షన్ ఒకసారి చూసుకున్నట్లయితే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణ నేపథ్యం కావచ్చు, అలాగే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ క్రైసిస్ కావచ్చు, ఇలాగా అనేక నేపథ్యంలో ఈ యొక్క కారణం చెప్తుంది. ఈ యొక్క పెంపుదల సంబంధించి ఒకవైపు వంట గ్యాసే కాదు, అలాగే ఇటు క్రూడ్ ఆయిల్ సంబంధించి అంటే ప్రధానంగా ఇటు సగటు మనిషి ముందుకు వెళ్ళాలంటే కూడా ఎక్కువగా ఇటు ట్రాన్స్పోర్ట్ మీద ఎక్కువ కూడా మరి డిపెండ్ అయ్యే అవకాశం అనేది మన దేశంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. దాదాపు రూ. 7.5 కూడా పెట్రోల్ డీజిల్ మీద ధరలు పెంచిన నేపథ్యంలో అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సగటు సామాన్యుడు ఏ స్థాయిలో ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాడు తమ యొక్క మాటలతో అనేది మనం ఇటీవల వార్తల్లో కూడా చూసిన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో ఏ స్థాయికి ఈ యొక్క క్రైసిస్ అనేది మరి ముందుకు వెళ్తుంది, మరి ప్రభుత్వాలు దీన్ని ఏ విధంగా కట్టడి చేస్తాయి, అలాగే ప్రజల్లో యొక్క ఆందోళన ఉంది కాబట్టి మరి ఆ ఆందోళనకు సంబంధించి మరి ప్రభుత్వాలు ఏ విధంగా మరి చెప్తాయి అనేది కూడా మరి చూడాలి. అయితే ఈ యొక్క గ్యాస్ ధరలు పెంచిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటువైపు వామపక్షాలు కావచ్చు, అలాగే ప్రతిపక్షాలు కావచ్చు ఒక నిరసనలు అయితే పిలుపునిచ్చే నేపథ్యం కనిపిస్తుంది. అయితే పెట్రోల్ డీజిల్ పెరిగిన నేపథ్యంలో ఒకవైపు వైసీపీ నుంచి భారీ స్థాయిలో ఒక విమర్శలు అయితే వెల్లువెత్తిన పరిస్థితి ఉన్నాయి. ఇటు ఎద్దుల బండిలపై మోటార్ వెహికల్స్ ఏవైతే ఇటు వెహికల్స్ 2 వీలర్స్ ఉన్నాయో వాటన్నింటినీ ఎక్కించుకొని వినూత్నమైన ప్రదర్శన చేయడమే కావచ్చు, అలాగే ఆటోలను తాళ్లతో పట్టుకొని లాగిన పరిస్థితి కావచ్చు, ఇటువంటి వినూత్నమైన నిరసన కార్యక్రమం చేసిన సంగతి కూడా తెలిసిందే. మరి ఈ యొక్క తాజా పెంపుదల నేపథ్యంలో ఇటు వంట గ్యాస్ సంబంధించి ఏ స్థాయిలో మరి ఇటు ప్రతిపక్షాలు మరి కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా మరి విమర్శలు గుప్పిస్తాయి అనేది కూడా వేచి చూడాలి. ఒకవైపు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, వంట గ్యాస్ సంబంధించి భారం లేకుండా చేస్తామంటూ కూటమి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇప్పుడు చూస్తే పెను భారంగా ఇటు వంట గ్యాస్ ధరల పెంపుదలకు సంబంధించి వారు అనేక ఇబ్బందులు పడుతున్నారంటూ ఈ యొక్క విమర్శలు అనేది కూటమి ప్రభుత్వంపై వైసీపీ పార్టీ నేతలందరూ కూడా మరి విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో ఈ యొక్క వంట గ్యాస్ సంబంధించి ధరలు పెరిగే అవకాశాలు ఏ స్థాయిలో ఉండొచ్చు, అలాగే ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధర కూడా ఏ విధంగా పెరిగే అవకాశాలు ఉండొచ్చు, వీటన్నిటి మీద కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మనం చెప్పవచ్చు.